श्रीमान श्रीमान वीवीआईडी राज करें कौन ब्रेड पर ब्रेड आपके लिए हजम जय श्रीमान साउदर्न దర్గా టు దుర్గా అని గుంటూరులో మస్తానే దర్గా నుండి విజయవాడ కనకదుర్గ గుడి దాకా వివిఐటి కాలేజీ నుంచి ప్రతి ఇయర్ జాన్ 12 వివేకానంద బర్త్డేని పురస్కరించుకొని నేషనల్ ఇంటిగ్రేషన్ వాక్ చేస్తూ ఉన్నాం. కాలేజీలో పిల్లలందరూ మేమందరం కలిసి గుంటూరు నుంచి మొదలుపెట్టి దర్గా నుండి మధ్యలో జైన్ టెంపుల్ దగ్గర, తర్వాత డోలాసనాగ్ చర్చి దగ్గర ఆగి నేషనల్ ఇంటిగ్రేషన్ ప్రతీకగా ఈ వాక్ చేస్తూ ఉన్నాం. ఈ వాక్ మెయిన్ సదుద్దేశం నేషనల్ ఇంటిగ్రేషన్ అయితే చాలా సైడ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మేమైతే మెయిన్గా కోరుకుంటుంది ఏంటంటే పిల్లలు ఇప్పుడు ఈ 33 కిలోమీటర్లు నడవగలం అనుకోం కదా, అసలు ఇంటి నుంచి బస్ స్టాప్కే నడవలేము అనుకునే పేరెంట్స్ ఉన్నప్పుడు మనకి ఈ పిల్లలు ఇంత దూరం నడవగలరని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది కాదు. కానీ చూస్తే ప్రతి ఇయర్ 1500 మంది పైన పిల్లలు ఇలా నడుస్తూ ఉన్నారు. కొంతమంది అమ్మాయిలు అయితే అసలు లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి చెప్పు లేకుండా నడుస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏదో మొక్కున్నట్టు చేసి గుంటూరు నుంచి విజయవాడ నడుస్తూ ఉన్నారు. అలా ఒక సీరియస్ పని మనం అనుకుంటే ఎంత పెద్దదైన చేయగలుగుతాం అనేది నమ్మకానికి ఇది ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాం. ఇది ఇలా ప్రతి సంవత్సరం చేస్తామని అనుకుంటున్నాం. ఇది 14 years నుంచి చేస్తున్నాం. మధ్యలో కోవిడ్ ఇయర్లో ఒక ఇయర్ మాత్రం నంబూరులోనే అక్కడున్న దర్గాకి అక్కడున్న టెంపుల్స్కి అలా వెళ్ళాం అనమాట. ఎక్కువ దూరం తిరగడానికి అవ్వదనేసి ప్రతి ఇయర్ చేస్తున్నాం. ఇది ఎల్లకాలం చేస్తాం అనుకుంటున్నాం. ఇది పిల్లల్లో ఇది మంచి భావన, మనకంటే అందరం కలిసి ఉండాలనే దానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అనేది. ఇంత అంటే ఒకసారి మాట కింద చెప్పడం వేరు,
ఒకరోజు పొద్దున్న నుంచి రాత్రి దాకా 30-40 కిలోమీటర్లు నడిచి దాని మీద ఎక్స్పీరియన్స్ తోటి ఉండేది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందని నమ్మకం మాకు. సో మనం నేషనల్ ఇంటగ్రేషన్ని బేస్ చేసుకొని దర్గా టు దుర్గా టెంపుల్ అంటే దాదాపు 33 కిలోమీటర్స్ వివిఐటి కాలేజ్ వాళ్ళు ఈ వాకథాన్ని ప్లాన్ చేయడం జరిగింది. అంటే ఈరోజు స్వామి వివేకానంద బర్త్ యానివర్సరీ కూడా January 12th ఇది నేషనల్ యూత్ డే లాగా కూడా సెలబ్రేట్ చేస్తాము. అంటే కాలేజెస్ అనేది అంటే ఓన్లీ స్టడీ బేస్డ్ కాకుండా ఫన్ బేస్డ్ కాకుండా ఈ దేశానికి కూడా ఏదో ఒక మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశంతో పాటు ఇలాంటి మీనింగ్ఫుల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం అనేది చాలా ఒక మంచి నిర్ణయము. అది కూడా 13 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తూ ఈ 14వ సంవత్సరము ఇది చేయడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో దీనివల్ల ప్రజలు అందరికీ కూడా మతాలు కులాలు కాకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలన్న ఒక మెసేజ్ కూడా స్ట్రాంగ్గా వెళ్తుందన్న నమ్మకం ఉంది. సో ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడానికి చేసిన వివిఐటి కాలేజ్కి మన థ్యాంక్స్ చెప్పుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాం. థ్యాంక్ యూ.